ఓం శ్రీ గురుభ్యో నమ. లోకములో రామాయణం చదవని వాళ్ళు ఉండరు, భారతము తెలియని వాళ్ళు కానీ, అలాగే భాగవతం చదవని వాళ్ళు కానీ ఉండరు. అనేక గ్రంథాలు పరిశోధన చేస్తూ ఉంటారు మానవులు. చాలామంది జ్ఞానులు, జిజ్ఞాసులు, ముముక్షులు అందరూ కూడా అనేక పవిత్ర గ్రంథాలు పరిశోధన చేస్తూ ఉంటారు. కానీ ఎన్ని గ్రంథాలు మనం చదివినప్పటికీ ఆ గ్రంథములో ఉన్నటువంటి విషయాల్ని మనం చక్కగా మనసులో ఉంచుకొని ఆచరణలో పెడితేనే కానీ చదివిన దానికి మనకి ఫలితం దక్కదన్నమాట. కాబట్టి మనం ఒక పని చేయాలంటే దాని యొక్క లక్ష్యాన్ని తెలిసి ఆచరించాలి. అంటే ఆ ప్రయోజనము లేనటువంటి పని చేసాం అనుకోండి, కాలం అంతా వ్యర్థమైపోతుంది. కాబట్టి ప్రయోజన మనదృశ్యన మందోపిన ప్రవర్తతే అని ఈ పెద్దలు చెప్పడం జరిగింది. ప్రయోజనము లేనటువంటి పని ఈ ప్రపంచంలో ఎవ్వరూ కూడా చేయరు. ప్రయోజనము లేనటువంటి పని కూడా ఈ సృష్టిలో ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక ప్రయోజనాన్ని, ఏదో ఒక లాభాన్ని, ఏదో ఒక ఆనందాన్ని ఆశించి మాత్రమే పనిచేస్తాం. కాబట్టి మనం ఏ గ్రంథాన్ని పరిశోధన చేసినా ఆ గ్రంథములో ఉన్నటువంటి లక్షణాలని మనం కొంచెమైనా ఆచరిస్తేనే కానీ ఆ చదివిన దానికి ఫలితం ఉండదు. రామాయణం 32,000 శ్లోకాలు అనుకోండి. అందులో ఆ రాముని యొక్క లక్షణాలు, రాముని యొక్క నడవడకు కొంచెమైనా మనలో ఉన్నప్పుడు ఆ రామాయణం చదివిన దానికి మనకు ఫలితం ఉంటుంది. అలాగే భాగవతం చదివినప్పుడు భగవంతుని యొక్క లీలలు మనం గ్రహించి ఆయన యందు అమితమైనటువంటి భక్తి కలిగి ఉన్నప్పుడు మాత్రమే మనకి ఆ భాగవతం చదివిన దానికి ఫలితం ఉంటుంది. అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పి ఉన్నారు. ఎవరైతే నన్ను అనన్య భక్తితో, ఇతర ఆలోచన లేకుండా, ఇతర పదార్థముల యందు మనసు పెట్టకుండా నిరంతరము నన్నే ధ్యానం చేస్తూ, నన్నే పూజిస్తూ, నాకే నమస్కరిస్తూ ఎవరైతే నన్ను ఆరాధన చేస్తూ ఉంటారో వాళ్ళ యొక్క యోగక్షేమాలన్నీ కూడా నేను వహిస్తాను, అంటే వారికి అండగా ఉండి నేను నడిపిస్తానని చెప్పేసి భగవద్గీతలో చెప్పడం జరిగింది. ఇలాంటి ప్రమాణాలు ఎన్నో గ్రంథాల్లో మనకి తగులుతూ ఉంటాయి. ఎన్ని మనం చూసినప్పటికీ సరైనటువంటి ఆచరణ, పట్టుదల, శ్రద్ధ, మరి అకుంఠితమైనటువంటి నమ్మకము లేనప్పుడు గ్రంథాలు చదవటం వలన ప్రయోజనం కానీ, లేకపోతే పూజలు చేయడం వల్ల కానీ, మంచి మంచి పనులు చేయడం వల్ల కానీ ఎలాంటి ఫలితం ఉంది. కాబట్టి ఏదైనా ఒక పెద్ద పదార్థాన్ని మనం ఆశించి పనిచేస్తున్నామంటే ముఖ్యంగా దాని యొక్క అంగాన్ని మనం ఆశ్రయించాలి. అంటే ఒక వ్యవసాయాన్ని మనం పండించాలంటే భూమికి నీరు పెట్టాలి, దున్నాలి, విత్తనములు జల్లాలి, దాన్ని పక్షులు కొరకకుండా, పాడు చేయకుండా కాపాడాలి. చక్కగా ఎప్పుడెప్పుడు మందులు వేయాలో అప్పుడు వేస్తూ దాన్ని, ఆ పైరుని పెంచాలి. పెంచిన తర్వాత అది బాగా పండిన తర్వాత దాన్ని కోసి, నూర్చి ధాన్యాన్ని బస్తాలుగా చేసుకోవాల్సినటువంటి సాధన చాలా ఉంటుంది. అలాగే జీవిత హృదయాన్ని మనం పండించుకొని ఆ భగవంతుని యొక్క ఉనికిలో మనం చేరాలనుకున్నప్పుడు మన జీవితాన్ని కూడా ఒక క్రమశిక్షణగా మంచిగా నడిపించుకున్నట్లయితేనే ఆ జీవిత పరమార్థం ప్రతి ఒక్కరికి లభిస్తుంది. అలా కాకుండా ఏదో చూస్తున్నాం, ఎదట వాళ్ళని పడగొట్టడానికో, ఎదట వాళ్ళని బాధ పెట్టడానికో మనం ఏదో గ్రంథాలు చదివేస్తున్నాం, అన్నీ చూసేస్తున్నాం, మనకు అన్నీ తెలిసిపోయినాయి, అన్ని సాధనలు మనం చూసేస్తామంటే అది సరికాదు. ఎందుకంటే దీన్ని దిగ్భ్రమ అంటారు. దిగ్భ్రమ అంటే ఏమిటి అర్థము? తూర్పుకి వెళ్ళాలనుకుంటాం, కానీ మనం వెళ్ళేది పరమటికి వెళుతాం. అలాగే పరమటికి ప్రయాణం చేస్తున్నాం అనుకుంటాం, కానీ మనం వెళ్ళేది తూర్పుకి అవుతుంది. అంటే తూర్పు అనుకుని పరమటికి వెళ్ళడం, పరమడ అనుకుని తూర్పుకి వెళ్ళడం, దక్షిణం అనుకుని ఉత్తరానికి వెళ్ళడం, ఉత్తరం అనుకుని దక్షిణానికి వెళ్ళడం అనేటువంటిది ఏదైతే ఉందో దానికి దిగ్భ్రమ అని పేరు. కాబట్టి అలాంటి దిగ్భ్రమలో పడకుండా శాస్త్రంలో పెద్దలు ఏం చెప్పారో దాన్ని చక్కగా ఆచరించుకున్నప్పుడే ప్రతి ఒక్కరూ కూడా మహాపండితులు, జీవన్ముక్తులు అవుతారనేటువంటిది
నిజం కాబట్టి మీరు అందరూ గ్రహించి ఈ వీడియోని అందరికీ మీరు షేర్ చేయాలని కోరుతున్నాం.